నేను పెట్టాలా వద్దా? మొత్తం దుమ్ము, మొత్తం టమాటాలు బాగానే ఉన్నాయి, రేట్ బాగా తక్కువ ఉంది. పైసలు డాడ్ బట్టలకి కోరికే మస్తు పైసలు. ఆ పాండు షాపులు ఇప్పిస్తాప మంచి బట్టలు శంషాబాద్ 5-6 వేలు అయినా సరే ఇప్పిస్తాం. సెల్ఫీ అడుగురు బే, సెల్ఫీ అట్లా పబ్లికే మా దేవుడు వినయన గురించి చెప్పాను. కానీ ఈ కాలంలో పుట్టేటోడు కాదు. ఇది కదా లైఫ్ అనిపిస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైకర్తం వ్లాగ్స్. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఏ డే ఇన్ అవర్ విలేజ్ చేద్దాం అనుకుంటున్నాం. వచ్చిన వ్లాగ్. స్కూల్ ఎప్పుడు ఓపెన్? June 12. పోతావా? బాగా పోతున్నాం, బెండకాయలు చెప్తున్నాం. వర్ధనా ఆయప్ యూట్యూబ్లో సో అమ్మమ్మ ఆయప్ యూట్యూబ్లో సో ఆయప్పే ఆయప్రా ఆయప్రా. ఇప్పుడు టైం 7 అవుతుంది. పొద్దున్నే మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చి బెండకాయలు అనేది తెంపుతారు కూలోళ్ళు వాళ్ళందరూ వచ్చి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెంపిన బెండకాయలు అన్ని సంచులు ఉంటాయి, చిన్న చిన్న కుప్పలు. అది తీసుకొచ్చి పడం వేసి మంచి వేరి సంచులు ప్యాక్ చేసి మనం మార్కెట్ పంపించాలి. అది మన టాస్క్. ఇప్పుడు నేను పెట్టాలా వద్దా? సంచులు చేసా కదా. ఈ చెట్లు చూడండి ఇట్లా ఉన్నాయి కానీ మస్తు గోగుడు పెడతాను మొత్తం బాడీ అంతా. బాడీ మొత్తం ఫుల్ ప్యాక్ చేసుకోవాలి కానీ నేను హాఫ్ హ్యాండ్ చేసుకున్నాను, అందరు ఫుల్ హ్యాండ్ చేసుకుంటారు. అంటే ఈ ఆకులై మొత్తం దీని నేచర్ ఏంటంటే ఇచ్చే నేచర్. ఇవన్నీ ఇట్లా గడ్డిలో నడుచుకు వస్తుంటాయి, పాములు కూడా వస్తుంటాయి. మనం చూసుకొని పోవాలి. అయినా వచ్చిన ఏం చేస్తాను. ఇప్పుడు బెండకాయలు తెంపడం అయిపోయింది. నెక్స్ట్ ఆనకాయలు తెంపుతున్నాం. ఆనకాయలు కూడా సేమ్ యాస్టీస్ తెంపిన తెచ్చి ఈడేసి మంచి వేరి మళ్ళీ ప్యాక్ చేసి బయటకు పంపించేసాను మార్కెట్కి. మొత్తానికి బెండకాయలు ఆనకాయలు తెంపడం అయిపోయింది. ఆడ ఖరాబ్ అయిన బెండకాయలు ఉంటాయి కదా, కొన్ని మంచి లేని అవి తెచ్చి దీనికి వేయాలి. కానీ ఇది కూడా ఎట్లా వేసాయి ఇప్పుడు దీంట్లోకి వంట మా సిస్టమ్. ఇంకా మన పని అయిపోలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే వరిగడ్డి తెచ్చి అన్నిటికీ సమానంగా వంచాలి. అది మన టాస్క్. మొత్తం దుమ్ము, మొత్తం బాడీ మొత్తం గొగ్గులు పెడుతుంది. పోయి స్నానం చేసుకోవాలి. ఇంకా అయిపోలేదు పని. ఇంతటితో మన పని అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేసుకొని కొంచెం తినాలి. చూడండి మనం చేసాం మాకు ఎంత ప్రశాంతంగా తింటున్నాయని. బేబ్ లుక్ హియర్, దిస్ ఇస్ మన మాట తింటున్నాయి రే. మీరు అందరూ ప్యాకెట్ల పెరుగు తింటారు కానీ మేము దిస్ గర్ల్ అది ఇచ్చిన పాలతోటి పెరిగేసుకొని తింటాం. పాలు కూడా అట్లనే తాగుతాం మంచిగా బర్రె పాలతోటి. వీఆర్ నాట్ సేమ్ బ్రో, వీఆర్ నాట్ సేమ్. స్వచ్ఛమైన బర్రె పాలతోటి పెరిగేసుకొని గడ్డ తింటాం. పోయి చూసిన ఏమేమి కూర వండిందని చెప్పి మమ్మీ. మంచిగా టమాటా చట్నీ, జొన్న రొట్టె, పెరుగు 3 కలుపుకొని ఇట్లా మంచిగా గిన్నెలు వేసుకొని మంచి పెరుగు వేసుకొని తింటే. ఒకవేళ ఈ ఫుడ్ హోటల్ అమ్మితే బిర్యానీ కంటే ఎక్కువ రేట్ పడుతుంది. అసలు ఈ కాంబినేషన్ ఏడు దొరుకుతుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసా అనుకుంటే ఈ కాంబినేషన్ జొన్న రొట్టె ప్లస్ పెరుగు విత్ ఏదైనా కర్రీ. నిన్న మేము వర్షానికి వచ్చిండే, ఆ వర్షం పని అయిపోయింది. ఒడ్లని ఎండవచ్చిన తర్వాత మొత్తం సంచులకు నింపేసాం. వర్షం పడుతుందని చెప్పి నిన్న నింపి పడం కప్పేసి వచ్చినాం. అవన్నీ మేము ఇప్పుడు ఆటోలో ప్యాక్ చేసి ఆ నుంచి రైస్ మీకు పంపిస్తాం. ఫైనలీ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సంచులు మొత్తం డాడ్ రైస్ మిల్క్ పోయిండు, అవన్నీ ఒడ్లు పట్టించుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంచులు మళ్ళీ అందులో నుంచి అన్లోడ్ వేసి ఇంట్లో ఉన్నాం. అది నెక్స్ట్ టాస్క్. చెట్టు మొత్తం దుమ్ము అయింది. మొత్తానికి మన వర్క్ అయితే అయిపోయింది. ఫైనల్గా బియ్యం అయితే ఇంటికి వచ్చేసినాయి. ఒక 6 months స్ట్రగుల్స్ తర్వాత బియ్యం ఇంటికి వచ్చినాయి. 6 months నేను కష్టపడలేదు, మమ్మీ వాళ్ళు కష్టపడ్డారు, డాడీ వాళ్ళు కష్టపడ్డారు. కానీ నేను 3 days నుంచి కష్టపడ్డా. మొత్తం ఇట్లాంటి చెట్టు తీయడం వల్ల చేతికి బొగ్గలు వచ్చినాయి, రక్తాలు చూసిన, పోసుకుంది ఏమేమో అయినా చేతికి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫేస్లో ఒక స్మైల్ వచ్చింది మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత. అది నచ్చింది నాకు. కుదిర గడ్డేసిపోయినాం కదా, ఒకసారి బర్రెలతో మాట్లాడదాం. ఏమంటే అవి ఇక్కడ చూడిపోయి భయపడుతుంది అది మనం చూసి. అమ్మ గడ్డ వేసినప్పుడేమో మస్తు తింటుంది, దగ్గరకు వచ్చేటక్కడ అయినా కెమెరా ఉంది, కెమెరాని చూసేది అనుకుంటుంది అది.
స్వీట్ కమాన్ ఇయర్ కమ్ ఇయర్ ఇది ఒకటి ఇది అమ్మా పొద్దున బెండకాయలు వేసినప్పుడు ఎట్లా వేసినాయి అవి ఇంటంటే పడ్డాయి ఏ అని చెప్పి ఇప్పుడు ఒకటి కూడా వస్తుంది అది దాని దగ్గర అది ఇంకా మస్తు భయపడుతుంది రాకముందుకే భయపడుతుంది గడ్డ ఏది ఇంకట్లయితే మా పొలం పక్కనే పెద్ద బావి ఉంటుంది మస్తు పెద్ద ఉంటుంది బావి అలా ఎవరంటే వాళ్ళు ఈత కొట్టారు ఓన్లీ ఈత వచ్చిన వాళ్ళు ఈత కొడతారు ఎందుకంటే ఈత రణాలు కొడితే అలా పడిపోయి చచ్చిపోతే ఓన్ బాధ్యత ఓడి బాధ్యత వహిస్తారు ఇలా చిన్నగా కనబడుతుంది కానీ ఆ రోడ్ కాడ నుంచి ఇక్కడిది ఇంత దూరం ఉంటుంది మస్తు అనిపిస్తుంది మస్తు మజా వస్తుంది ఈత కొడుతుంటే ఇప్పుడు ఎండాకాలంగా వాటర్ అని వెళ్ళిపోయినాయి మళ్ళీ వానకాలం వచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తాయి అప్పుడు మళ్ళీ మనం వచ్చి ఈత కొట్టాలి ఇది ఈ కొడవలు మస్తు షార్ప్ ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా కొడుతుంటే ఏళ్ళు కూడా తెగుతుంటాయి అది ఎన్నోసార్లు మస్తాలు దిగినాయి రక్తాలు ఎన్నోసార్లు చూసినా ఇప్పుడు లైట్గా ఇక్కడ పోసుకుంది కానీ ఇదేం షార్ప్ ఉంటుంది ఒకటే దెబ్బకి ఇట్లా కొట్టగానే గడ్డి మొత్తం వచ్చేస్తుంది అదే స్పీడ్లో మా చేతికి కొట్టడానికో బొక్క కూడా కట్టే ఛాన్సెస్ ఉంటాయి గడ్డి కోసేసినాం మనం పెరలకు కూడా వేసేసినాం ఇప్పుడు మనం పొలం చుట్టూ ఒక రౌండ్ అవుతాం అసలు ఏమేమి చేస్తున్నాం అని చెప్పి పొద్దున్నేమో అక్కడ బెండకాయలు తెంపినాం ఇదేమో వరిసేను కోసేసినాం ఇది ఇంకుంది బాకి ఇంకా మనం ఏం చేయాలంటే ఆ లాస్ట్లో అక్కడ రోడ్డు దగ్గర గోకరకాయ తెంపుతున్నాం అది మనం తీసుకొని రోడ్డు మీద వేయాలి అది మన బాధ్యత నాకు మస్తు నవ్వు వస్తుంది నేను ఇట్లా కెమెరా వేసుకొని తిరుగుతుంటే మా డాడీ ఏమనుకుంటున్నాం మా మమ్మీ ఏమనుకుంటుందో ఆడ వచ్చిన కూలోళ్ళు ఏమనుకుంటారో ఈడే కడిపించోడరా ఈ కెమెరా పట్టుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నాను కానీ మనం అవన్నీ పట్టించుకోవద్దు వాళ్ళందరినీ పట్టించుకున్నాం అయినా వాళ్ళని అందరినీ పట్టించుకొని మనం ఏం చేస్తాం చెప్పు మనకు నచ్చిన పని మనం చేయాలి అంతే కదా ఇదే ఈత చెట్టు ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకి కళ్ళు మస్తు టేస్ట్ ఉంటుంది మేము కూడా తాగుతాం అప్పుడప్పుడు కింద మొత్తం గడ్డి ఉంది ఆ గడ్డిల్నే అన్ని పండ్లు పడ్డాయి ఇప్పుడు ఇది ఎగ్దామంటేనేమో ఎక్కనికి ఉండదు ఎందుకంటే దీనికి కళ్ళు గీసి దీని స్టెమ్ మొత్తం సన్నం అయిపోయింది ఒకవేళ మనం ఎక్కినాం అనుకో తుపక్కున ఇరిపోయి మన వీడియో పడితే ఎవరు రెస్పాన్స్ ఎవడు ఉంటాడు కనీసం ఒక్కటన్నా టేస్ట్ చేయాలి దీన్ని అదే మన టార్గెట్ దొరికింది కానీ ఇది ఏదో తినేసింది ఒకసారి తినేసింది ఇంకో కానీ మనం తిందాం మస్తు టేస్ట్ ఉంటాయి యాక్సిస్ ఖర్జూర పండ్లు లాగా ఉంటాయి ఈ గొగర చెట్లు ఇక్కడేమో టమాటా చెట్లు టమాటాలు ఉంటాయి టమాటాలు నింపుకోవాలి మనం ఇక్కడ మామిడి చెట్టు ఉంది మంచి మామిడికాయలు అవుతాయి దానికి అది ఎవరు పెట్టారు తెలుసా మా నాన్నమ్మ పెట్టింది బట్ షీఈస్ నాట్ దేర్ వెళ్ళిపోయింది వదిలేసి ఇది మామిడి చెట్లు మామిడికాయలు జీడి పడుతుంది గాయస్ జీడి మూతి మీద పడ్డది అనుకో మూతి అంతా ఖరాబ్ అవుతుంది చెట్టు మనది కాబట్టి ఎన్నో తినట్టు టమాటాలు బాగానే ఉన్నాయి రేట్ బాగా తక్కువ ఉంది గోకరకాయ కూడా బాగానే ఉంది కానీ రేట్ తక్కువ ఉంటారు పుల్లు వెళ్తలేవు అంజామంటే బాగా సంపాదిస్తుంది పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు వర్క్ అయిపోయింది డాడీ ఏమని చెప్తావా ఏం చెప్పాను నాకేం చెప్పానికి రాదు పైసలు డాడీ బట్టలకి కోరికే మస్తు పైసలు ఇస్తాను మస్తు కూలీలు ఏం తింటలేరు నేనే తింటున్నా వచ్చిన కాడికి అని పైసలు కావాలి డాడీ నాకు కనీసం బట్టలు కానీ నేను ఇప్పిస్తాపా బట్టలు ఎప్పుడు నేను ఇప్పించిన బట్టలు దొడుకొని కుట్టించుకొని నువ్వు ఇప్పించినా నేను కొనుక్కోను కానీ నువ్వైతే పైసలు నేను కొనుక్కుంటా పోయి ఎందుకు మంచి బట్ట ఆ పాండు షాపులు ఇప్పిస్తాపా మంచి బట్టలు శంషాబాద్ 5-6 వేలు అయినా సరే ఇప్పిస్తాం ఆడే బట్ట అమ్ముతాడు ఆడే కుట్టిస్తాడు ఏమోది అన్న పైసలు నేను తెచ్చుకోవడం ఈ అంగికి ఏమో అంత మంచిగా ఉంది బాగానే ఉంది ఓ మా ఫ్రెండ్స్ వచ్చారు చిన్నప్పటి ఫ్రెండ్స్ సెల్ఫీ అడుగురు బే కొంచెం ముందర రైసా రైసా ఈ మన లోకల్ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ సెల్ఫీ తీసుకురా ఫోన్ అడుగురా ఫోన్ తీరా సెల్ఫీ ఎట్లా అడుగుతున్నావు ఎట్లా ఇస్తాను సెల్ఫీ అడుగుతారు ఫోన్ తెచ్చుకోలేదు ఎట్లా ఇస్తావురా వీళ్ళది యూట్యూబ్లో వస్తుంది అప్పుడు స్క్రీన్ షాట్ కొట్టుకో సరే కొట్టు ఇట్లా ఆడు కనబడతాడు ఇంకా ఈ భాషలో సబ్స్క్రైబ్ ఖర్చురా అది ఆడు చెప్తాడు బాగా చెప్తాడు నాకు రాదురా మా భాష మర్చిపోయా మొత్తమే మర్చిపోయినా ఏమంటారు రేపు నేనే చెప్తా సబ్స్క్రైబ్ కరో బంజారాలోనే చెప్పిన ఇంకా వేరే దానికి కరిగా అలా అంత మంచిగా చెప్తాను కరికా అని చెప్పి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అన్ని వాటర్ తాగుతా అన్ని వాటర్ ఇట్లా వచ్చినా నేను ఒకటి పాలు బిస్కెట్ క్రాకర్ ప్లేస్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం లడ్డన్ వ్లాగ్ తీస్తున్నా అంటే బయటికి అయితే వెళ్ళినాం అందరం కలిసి
ఎడుకోసే గప్తుప్ దిన్నికి పిల్లల్ని తీసుకుపోతలేదు, జస్ట్ మేమేమో పోతున్నాం బండి మీద. పిల్లల్ని ఇప్పటి నుంచి చెప్తే ఖరాబ్ అవుతారని చెప్పి మేమేమో పోతున్నాం. పిల్లలు బాయ్. ఈ షాప్ మనదే. లోపల అన్లిమిటెడ్ షేక్స్ ఏమైనా కావచ్చు, చాయ్ పాలు ఏమంటే అవి షేక్స్ ఉంటాయి, థమ్స్అప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మా దాకా మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఎవరికి ఉండదు. ఇట్లాంటివి నేను మీకు కూడా ఉండడు అనుకోండి, ఏందైనా ఏమన్నాడు. వేరే అయితే బుక్ రాసుకుంటారు. మేము 7-8 మంది ఉంటాం. వచ్చి డైరెక్ట్ ఎవడంతా తారమసలు ఎత్తుకొని చాయ్ తాగుతాడు, బాదం పెట్టుకుంటాడు, పాలు పెట్టుకుంటాడు, షేక్ పోసుకుంటారు. ఇట్లాంటి షేక్లు ఇక్కడ మస్తు తాగినాం. కానీ ఒకసారి రూపాయి అట్లా. మీకు కూడా వినయన లాంటి మంచోడు దొరికితే కింద కామెంట్ చేయండి. ఈ అన్న ఏంటంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మొత్తం లైన్ మేనేనా. ఈయన పేరు చెప్తే ఏ షాప్లో అయినా సరే బిర్యానీ ఫ్రీ ఇస్తాం మాకు. అంతా అభిమానం. అదే ఏమంటే మీకు బిర్యానీ సెంటర్లో మీకు కరెంట్ కట్ అయితే అని చెప్తాడు, భయపట్టిస్తాడు. అట్లా అన్నాను. పబ్లికే మా దేవుడు ఆ మాట నేను ఎప్పుడు అన్నాను. మన ప్రవర్తన మంచిగా ఉంటే వాళ్ళు ఏమని ఇచ్చేస్తారు. ఏదో జోక్ చెప్తున్నట్టు ఏం సీరియస్ అట్లా ఏముండాడు. కానీ అన్న పేరు చెప్తే మంచితనం. ఓ ప్రవీణ్ అంటే సూపర్ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అంటారు అందరు. ఏం చేస్తున్నావు? ఓ చూసినావా, ఈ అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, నెలకి 50-60 వేలు సంపాదించాడు. ఈ అన్న వచ్చి కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటాడు. వినయన గురించి చెప్పాను, ఇలా అంతా లేవు. కానీ ఈ కాలంలో పుట్టేటోడు కాదు. కానీ మా దేవుడు ఎక్కడెక్కడో వేసి ఇక్కడ పంపించిండు. మనతోటి వీలైనంత వరకు అందరికి సహాయం చేయాలి. మన పరమశివుడు ఏదో దగ్గర మనకి తెలుస్తూనే ఉంటాడు. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం అనుకో, ఎంత లాస్ అయినా కూడా ఏమనిపించదు. అరే అంత దేవుడే చేసిండ్రా అన్నట్టు అనిపిస్తుంది. ఏ సిద్ధాంతాలు లేని వాళ్ళే తెల్ల బట్టలు వేసుకొని రోడ్ల మీద ఎదిరి అందరిని మోసం చేస్తారు. అట్లా మామూలు బస్ బంధువులు అట్లా మరి ఎక్కువ సాయం చేస్తే కూడా అందరూ మోయ అవుతారు. ఎక్కువ సాయం చేయకండి. ఇంకా ప్రతి ఒక్కటి తెల్ల బట్టలు వేసుకున్నాను కూడా నమ్మకండి. అంటే అందరు కాదు, కొంతమంది మోసాలు చేస్తారు తెల్లంగా వేసుకుని. మామూలుగా అట్లా మస్తు మంది. కానీ అట్లాంటి వాళ్ళు ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి. మస్తు ఎంటర్టైన్మెంట్. సో ఏం చేయండి అంటే మీకు నచ్చింది మీరు చేయండి, ఎవరు నమ్మకండి. ఇవి మార్క్స్ ఇవన్నీ ట్రాప్ మీకు అర్థమవుతాయి. నేను ఎట్లా తెలుసా, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టాప్ 10 ఉంటుండే. ఇంటర్లో కూడా టాపరే, డిగ్రీలో కూడా టాపరే. కానీ ఇప్పుడు టాపరే కదా, ఇప్పుడు టాపరే. మాకు మేము పెట్టుకునే ఎగ్జామ్స్లో మేము టాపర్. ఓన్ లైఫ్ కార్డే టాపర్. దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఓన్ లైఫ్ కార్డే. మీ లైఫ్లో మీ పిల్లం వచ్చింది అనుకో, ఆమెనే మీ హీరోయిన్ అయితే నువ్వు హీరో అయితే. ఇది ఒక సిద్ధాంతం నమ్ముకో. తల్లిదండ్రులు ఎక్కువ వేసే కామెంట్లు అవుతారు. అసలు ఈ ఊర్లో ఎంత పీస్ ఉంటుంది అంటే, మొత్తం పని అయిపోయిన తర్వాత ఇట్లా చూస్తుంటే ఇది కదా లైఫ్ అనిపిస్తుంది. మొత్తం సిటీలో రూమ్లు ఉంటాం కదా, పొద్దుగాల నుంచి ఏదేదో పని చేస్తాం. ఎంత వర్క్ అయిపోయిన తర్వాత కూడా అట్లా వచ్చి బయట వస్తుంటే ట్రాఫిక్ సౌండ్స్ అవి ఇవి ప్రశాంతతనే ఉన్నది. ఈడ అసలు ఏం చేయకపోయినా సరే చూసారా ఇంకా చెట్లు ఎంత మంచిగా పోతున్నాయో, గాలి సౌండ్, ఇంత మంచి పీస్. అసలు వాట్ ఈస్ లైఫ్ ఎప్పటి నుంచో డౌట్ వస్తుంది. అసలు పైసల జీవితం మీద జీవితం. ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే పైసలు ఉంటే అన్న అయిపోతాయి అని అనిపిస్తుంది. పైసలు ఉన్నా కూడా ఇట్లా ప్రశాంతత ఉండదు. అప్పుడప్పుడు ఈడ ఏమేమో అవుతుంటాయి, మనం అనుకున్నది అవుతలేమని చెప్పి. అవుతలే అన్నప్పుడు ఈడేదో బాధ అవుతుంటుంది. ఇంకా మనకంటే ఇంకెక్కువ కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తుంటుంది, అరే ఎందుకురా మనం ఇంకా కష్టపడుతున్నాము, ఇంకా ఎందుకు లేజీ ఉంటున్నామని చెప్పి. ఎన్ని క్వశ్చన్ మార్క్స్.